t, and then if you substitute the limits మనకి ఏమొస్తుంది, దీని ఇంటిగ్రేషన్ రాసేసిన తర్వాత అప్పర్ లిమిట్ t బదులు h ఆఫ్ x, లోయర్ లిమిట్ t బదులు g ఆఫ్ x పెడితే ఈ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అందులో వస్తే ఫంక్షన్. ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ ఎందులో వస్తుంది ఫంక్షన్, లిమిట్స్ ఏదైతే వేరియబుల్ ఉందో అందులో వస్తుంది. అంటే therefore you can say that this integration is a function of x. ఎప్పుడు కూడా మనకి ఇంటిగ్రల్ వాల్యూ లిమిట్స్ ఏదైతే ఫంక్షన్ x లో ఫంక్షన్ లో ఉంది దీన్ని ఇంటిగ్రేట్ చేసేసి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ రాస్తాం, అంటే మనకి ఫంక్షన్ ఆఫ్ x వస్తుంది. therefore this is called function of x. ఇక్కడ కాన్స్టెంట్స్ ఉంటే కాన్స్టెంట్ వాల్యూ వచ్చేస్తుంది, ఇక్కడ వేరియబుల్స్ ఉంటాయి, x లో వేరియబుల్స్ ఉన్నాయి, అంటే ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఒక ఫంక్షన్ ఆఫ్ x వస్తుంది, దాన్ని క్యాపిటల్ f ఆఫ్ x అనుకో. సో దీని డెరివేటివ్ ఎలా కనుక్కోవాలంటే దీని ఫంక్షన్ ఆఫ్ x కాబట్టి దీని డెరివేటివ్ ఉంటుంది. f dash x equals to derivative of f dash x అంటే దీని యొక్క డెరివేటివ్ ఆఫ్ an integral g of x to h of x f of t dt. దీని డెరివేటివ్ ఎలా రాయాలంటే చూడండి ఒకసారి అందరూ కూడా. అప్పర్ లిమిట్ ఉంది కదా, t ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయండి. f ఆఫ్ t ప్లేస్ లో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, h of x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ h of x రాయండి. డెరివేటివ్ ఆఫ్ అప్పర్ లిమిట్ చూడండి ఎలా రాయాలంటే డెరివేటివ్ t ప్లేస్ లో అప్పర్ లిమిట్ పెట్టండి, f ఆఫ్ h of x ఇంటూ d by dx ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ t ప్లేస్ లో పెట్టండి, g ఆఫ్ x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ లోయర్ లిమిట్ ఇదన్నమాట. దీని డెరివేటివ్ d by dx ఆఫ్ ఏదైనా ఇంటిగ్రేషన్ వచ్చినప్పుడు ఈ థీరం మనకు అవసరం లేదు, డైరెక్ట్ గుర్తుంచుకోండి. t బదులు h ఆఫ్ x పెట్టండి, అప్పర్ లిమిట్ ఇన్ ప్లేస్ ఆఫ్ t, రైట్, f ఆఫ్ h ఆఫ్ x ఇంటూ d by dx ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ t ప్లేస్ లో పెట్టండి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ లోయర్ లిమిట్. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, d by dx of integral 1 by x to x square e power t square dt ఇలా ఉంది, ఓకేనా. e power t square dt దీనికి ఇంటిగ్రేషన్ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేయడం కాదు, మామూలుగా డైరెక్ట్ గా డెరివేటివ్ అన్నమాట. దీనికి ఇంటిగ్రేషన్ మనం కనుక్కోలేము, డైరెక్ట్ గా డెరివేటివ్ అంటే ఎలా రాయాలంటే t బదులు x స్క్వేర్ పెట్టండి, e పవర్ x స్క్వేర్ హోల్ స్క్వేర్ దిస్ ఇంటూ d by dx ఆఫ్ అప్పర్ లిమిట్ x స్క్వేర్ మైనస్ e పవర్ t బదులు 1 by x పెట్టండి, 1 by x whole square into d by dx of lower limit. This is the derivative, and e power x power 4 into 2x minus e power 1 by x square into derivative of 1 by x and minus 1 by x square. So derivative of this integral is nothing but this one. ఇప్పుడు డెరివేటివ్ చేయాలని ఇదే మెథడ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే
ఒక్కొక్కసారి మనకి ఒక లిమిట్ కాన్స్టెంట్ గా ఉంటుంది, ఒక లిమిట్ కాన్స్టెంట్ గా ఉంటుంది. చూడు 0 to suppose let us say x power 4 sin of x square dx. ఇక్కడ t లో ఉంది, ఏం ప్రాబ్లం లేదు, f of x dx ఉన్నదే. t లో ఉంటే ఇది t బదులు పెడతాం, x లో ఉంటే x బదులు పెడతాం, ఇది కనుక్కోవాలి. ఒక లిమిట్ కాన్స్టెంట్ అన్నమాట. దీని డెరివేటివ్ రాసిన జీరోనే వచ్చేది. చూడండి, సపోజ్ ఒక లిమిట్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ x ప్లేస్ లో x పవర్ 4 హోల్ స్క్వేర్ ఇంటూ d బై dx ఆఫ్ x పవర్ 4 అంటే కాన్స్టెంట్ గా ఉంటే దాని డెరివేటివ్ ఎట్లాగో జీరో అయింది, ఇంకా అదేం ఉండదు ఇంకా. ఎందుకంటే ఇది జీరో పెడతాము, తర్వాత డెరివేటివ్ ఆఫ్ జీరో జీరోనే కదా, కాన్స్టెంట్ గా ఉన్నది మనం రాయవసరం, ఆటోమేటిక్ గా డెరివేటివ్ జీరో అయిపోయింది. ఎందుకంటే ఇది పెట్టేస్తాం కదా, వాల్యూ వచ్చిన ఇంటూ డెరివేటివ్ ఆఫ్ జీరో రాస్తే జీరోనే కదా, ఇది డెరివేటివ్. అట్లా ఒక లిమిట్ కాన్స్టెంట్ గా ఉంటుంది, ఇక్కడ లోయర్ లిమిట్ కాన్స్టెంట్ గా ఉంటుంది. సపోజ్ లెట్ us say ఇంటిగ్రల్ log x whole square to e power 1 by x dx. 1 by x dx ఇది అంటే ఇక్కడ x లిమిట్స్ అన్నమాట. ఇందాక ఉంటే గనక అవి t లిమిట్స్. ఇవి ఇక్కడ dt ఉంది కదా, t లిమిట్స్. సేమ్ f of t dt అన్న f of x dx అన్న ఒకటే. ఇక్కడ x లిమిట్స్ ఉంటాయని అర్థం. దీని డెరివేటివ్ రాయాలనుకో, దీని డెరివేటివ్ మనం ఇది సబ్స్టిట్యూట్ చేసిన e పవర్ 1/2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 2 అంటే అంత జీరోనే కదా. అంటే కాన్స్టెంట్ ఉంటే కనుక దాని డెరివేటివ్ ఎలాగో జీరో అయిపోయింది, ఇంకా టర్మ్ రాయవసరం. మైనస్ x బదులు log x హోల్ స్క్వేర్ రాయండి. చూడండి, x బదులు log x ఎక్కడైతే ఉందో log x హోల్ స్క్వేర్ రాయండి ఇంటూ d బై dx ఆఫ్ లోయర్ లిమిట్. అంటే కాన్స్టెంట్ ఉన్న లిమిట్ ఎప్పుడైనా ఈ పైన ఉంది కాబట్టి ఇది జీరో అయింది, కింద ఉంది కాబట్టి అవుట్ పక్క జీరో అయింది. కాన్స్టెంట్ అన్నది రాయవసరం, డెరివేటివ్ జీరో కాబట్టి. అంటే దేనిఫోర్ దీని డెరివేటివ్ అంతే e పవర్ హోల్ స్క్వేర్ ఇంటూ దీని డెరివేటివ్ మనకు తెలుసమ్మా 2 log x ఇంటూ 1 by x. సో దట్ ఈస్ ద డెరివేటివ్. అట్లా ఒక లిమిట్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మనం డెరివేటివ్ జీరో రాసేది. అట్లా డెరివేటివ్ ఆఫ్ ఎన్ ఇంటెగ్రల్ లిమిట్స్ వేరియబుల్స్ ఉన్నప్పుడు మనకు దానికి డెరివేటివ్ చేయటం. సపోజ్ సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, సో d by dx ఆఫ్ టూ వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. చూడండి ఒకసారి, ఇంటెగ్రల్ చూడండి 1 by x to x square log x ఇంటూ, సపోజ్ ఇలా ఇచ్చారు క్వశ్చన్, ఇలా ఇచ్చారు క్యాపిటల్ చూడండి f of x ఇలా ఇచ్చారు, f of x ఈక్వల్ ఇంటిగ్రల్ 1 by x to x square log x into e power root t dt. e power root t dt. దెన్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే x greater than 0, then f dash 1 equal to dash. చూడండి, మెయిన్స్ లో కంపల్సరీ క్వశ్చన్, డెరివేటివ్ ఆఫ్ ఎన్ ఇంటిగ్రల్ పైన కంపల్సరీ క్వశ్చన్ అన్నమాట. చూడండి ఇలా ఉంది, ఓకేనా. ఇక్కడ మనకి ఇంటిగ్రల్ లో మనకి టూ వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమో dt ఉందంటే అర్థం ఏంటంటే ఇక్కడ t లిమిట్స్ ఉన్నట్టు. అంటే మిగతా t లేనివన్నీ కాన్స్టెంట్లు, t లేనివన్నీ కూడా
కాన్స్టెంట్ అని లోపల 2 వేరియబుల్స్ అంటే అర్థం ఏంటంటే డిటి ఉంది కదా, డిటి అంటే విత్ రెస్పెక్ట్ టు టీ ఇంటిగ్రేట్ చేస్తున్నాం, ఇది ఇంటిగ్రల్ లోపల ఉంటుంది. ఈ ఎక్స్ అనేది ఇక్కడ కాన్స్టెంట్, అర్థమైంది, ఈ కాన్స్టెంట్ బయట రాయండి. therefore f of x equals to, ఇక్కడ రెండు ఉన్నప్పుడు దీని బదులు ఎక్స్ రాయకూడదు, లాగ్ ఎక్స్ బయట రాయండి, అది కాన్స్టెంట్ కింద వస్తుంది. ఇంటిగ్రల్ 1/x to x square e power root t dt, e power root t dt. ఇది మనకి విత్ రెస్పెక్ట్ టు t అంటే ఇక్కడ t లిమిట్స్ ఉన్నాయని, t లిమిట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే e power root t dt లోపల ఇది జస్ట్ లైక్ కాన్స్టెంట్. 2 ఉంటే ఎలా రాస్తాం, బయట t లేదు కదా, అలానే log x బయట రాస్తాం. ఇది అంటే ఇక్కడ చూస్తే మనకి ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్. ఇది మొత్తం ఇంటిగ్రేషన్ రాసిన తర్వాత ఎందులో వస్తుంది, ఇది లిమిట్స్ ఏదైతే ఉందో x లో ఉంది, అంటే x లో ఫంక్షన్ ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్. అంటే f డాష్ x ఈక్వల్ చూడండి ఒకసారి d బై dx ఆఫ్, ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, log x, ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి dt. ఇది ఒక ఫంక్షన్, రెండు ఉన్నప్పుడు ఎలా చేస్తాం మనం, u, ఇది మొత్తం v, ఇది మొత్తం v, ఇది ఒక f ఆఫ్ x రా u, ఇది ఒక g ఆఫ్ x v, ఇది కూడా ఒక ఫంక్షన్ ఆఫ్ x కదా, ఇంటిగ్రేట్ చేసిన తర్వాత లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫంక్షన్ ఆఫ్ x గా, ఇది u, ఇది v, uv ఫార్ములా రాసేస్తాం. అంటే log x ఇంటూ d by dx ఆఫ్ v, అది రాసిన తర్వాత మనకి ఇంటిగ్రేషన్ డెరివేటివ్ ఎలా కనుక్కో తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేస్తాం. x square e power root t dt, e power root t dt, u into d by u into derivative of v plus v into v అంటే ఇది 1/x to x square e power root t dt into d by dx of x square. మనం uv ఎలా రాస్తామో అలానే రాయాలి. ఇది therefore f dash x equal to log x into, ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా డెరివేటివ్ ఆఫ్ an ఇంటెగ్రల్ ఏం రాయాలి, ఈ x స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి, e పవర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ అమ్మ 2x, డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ అంటే 2x మైనస్ 1/x సబ్స్టిట్యూట్ చేయండి, e పవర్ 1/√x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1/x మైనస్ 1/x స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్. జస్ట్ డెరివేటివ్ ఆఫ్ an ఇంటెగ్రల్ ఫార్ములా నేర్చుకున్న ప్రకారం రాసి అయిపోయింది. ప్లస్ ఇది ఇలానే ఉంటుందా, దీనికి డెరివేటివ్ రాయకూడదు, ఇది సేమ్ ఇంటెగ్రల్ రిమైన్స్ సేమ్, e పవర్ రూట్ t dt ఇంటూ ఇక్కడ ఏం రాయాలి 2x ఇంటూ దీని డెరివేటివ్ 2x. therefore f dash x అంటే ఇది, f dash x అంటే log x into this plus integral of 1/x to x square e power root t dt into 2x. ఇప్పుడు మనకి f dash 1 అంటే x equal to 1 పెట్టండి, x equal to 1 అంటే x ఎక్కడ ఉందో అక్కడ పెట్టాలి, t బదులు పెట్టకూడదు, x బదులు. సో x బదులు పెట్టండి, ఇక్కడ పెట్టేస్తే log 1 అంటే ఫస్ట్ టర్మ్ మొత్తం 0 అయిపోయింది, ఇది ఏదున్నా సరే ఇది log 1 కాబట్టి 0. ఇక్కడ చూడండి x బదులు మాత్రమే పెట్టాలి, ఇంటెగ్రల్ 1 to 1, ఇక్కడ పెట్టకూడదు, ఇది e పవర్ రూట్ t నే ఉంటుంది ఇంటూ 2x అంటే 2 into 1 2. సో therefore ఇంటెగ్రల్ a to a అంటే ఎంత 0, అంటే f dash 1 అంటే ఎంత 0, f dash 1 అంటే ఎంత 0, రైట్. అట్లా ఇంటెగ్రల్ లోపల రెండు వేరియబుల్స్ ఉన్నప్పుడు ఏదైతే dt dx అలా ఉందో అది లోపల ఉంచేసి ఆ వేరియబుల్, మిగతాది బయట రాయండి. మిగతాది బయట రాస్తే డెరివేటివ్ రాసేటప్పుడు దీన్ని ఒక ఫంక్షన్ కింద దీన్ని ఒక ఫంక్షన్ కింద ట్రీట్ చేసి uv రాయాలి. ఈ కాన్సెప్ట్ పైన మనకి అడుగుతారు ఎగ్జామ్, ఇంపార్టెంట్. రెండు ఫంక్షన్స్ కి డెరివేటివ్ రాస్తాం uv, తర్వాత మనం మొత్తం కనుక్కున్న తర్వాత
ఏదైతే కనుక్కోమంటారో x వాల్యూ f డాష్ 1 అంటే పుట్ x ఈక్వల్ టు 1. x ఈక్వల్ టు 1 అంటే x ఎక్కడ ఉందో అక్కడ పెట్టాలి, t వదిలి పెట్టకూడదు. x ఎక్కడ ఉందో అక్కడ లిమిట్స్ లో ఉంది, ఇక్కడ 1 పెట్టేసారు, ఇక్కడ 1, ఇక్కడ 1, t అలానే ఉంటుంది. టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ మోడల్. Suppose let f of x equal to, take ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇంటెగ్రల్ ఇలా ఇచ్చారన్నమాట, pi square by 4 to x square, pi square by 4 to x square, sin x divided by 1 plus cos square t power 4, cos square t power 4, right, dt, then so option A, more than one correct answer. F dash pi by 2 equal to pi. B, F dash minus pi by 2 equal to pi. Option C, F dash 3 pi by 2 equal to minus 3 pi. Option D, F dash pi equals to integral pi square to pi square by 4 dx divided by 1 plus cos square t power 4 cos square x power 4 ఇలా ఇచ్చారు, రైట్. చూడండి ఒకసారి, అంటే డెరివేటివ్ కనుక్కోవాలి, f ఆఫ్ x ఫస్ట్. ఇక్కడ dt ఇచ్చారు కాబట్టి t లోపల t ఉన్నాయి, లోపల నుంచి మిగతా బయటికి రాయండి. sin x ఇంటెగ్రల్ pi square by 4 to x square 1 by 1 plus cos square t power 4 dt. మిగతా అన్ని బయట రాసేస్తాం, ఓన్లీ t ఉన్నాయి లోపల, మిగతా అన్ని బయట. అంటే ఇది u, రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఇది v, ఇది మొత్తం ఏ ఫంక్షన్ ఇన్ x, అంటే డెరివేటివ్ రాస్తే uv రాయాలి. f dash x equals to d by dx of sin x integral pi square by 4 to x square 1 divided by 1 plus cos square t power 4 dt. చూడండి ఒకసారి, ఇది uv నమ్మా, ఇది u, ఇది v, d by dx of uv, ఫస్ట్ స్టెప్ అది రాద్దాం, ఈక్వల్ టు sin x into d by dx of integral pi square by 4 to x square 1 divided by 1 plus cos square t power 4 dt, u into derivative of v plus into v into derivative of u,
అంటే cos x. Cos x derivative of sin x అంటే cos x. So therefore final f dash x. ఇది రాసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం. sin x. So this is sin x. చూడండి ఇది x స్క్వేర్ పెట్టండి. x స్క్వేర్ పెడితే 1 divided by 1 plus cos square x to the power 8. రైట్, ఇక్కడ x స్క్వేర్ పెడితే x స్క్వేర్ హోల్ పవర్ 4 కదా, 1 by 1 plus cos square x power 8 into 2x. తర్వాత జీరోనే, ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ పై స్క్వేర్ బై 4 రాస్తే జీరోనే, కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఏం రాయవసరం జీరో ప్లస్ ఈ cos x ముందు రాస్తున్నాం చూడండి, cos x into integral pi square by 4 to x square dt divided by ఇది. ఓకేనా, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. క్వశ్చన్ ఏం అడుగుతున్నారు చూడండి, మోర్ దాన్ వన్ కరెక్ట్ ఆన్సర్. చూడండి f డాష్ పై బై 2, పై బై 2 పెట్టండి, పై బై 2 పెట్టండి, పై బై 2. అది ఒక నిమిషం, t పవర్ 4 ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ t పవర్ 4 తీసుకోండి, cos స్క్వేర్ t తీసుకోండి, cos స్క్వేర్ t, t ఓన్లీ. t పవర్ 4 తీసుకోమాకండి, cos స్క్వేర్ t అమ్మ, ఎందుకంటే జీరో కావాలి కదా, cos స్క్వేర్ t ఓన్లీ, cos స్క్వేర్ t తీసుకోండి చాలు, cos స్క్వేర్ t. రైట్, సో ఇప్పుడు చూడండి cos స్క్వేర్ t అంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి, f డాష్ పై బై 2 అంటే x బదులు పై బై 2 పెట్టండి. రైట్, పై బై 2 పెట్టండి, పై బై 2 పెడితే సో cos స్క్వేర్ దీని డెరివేటివ్ రాస్తే ఇక్కడ cos స్క్వేర్ కొంచెం తప్పు ఉంది, cos స్క్వేర్ రూట్ టీ, cos స్క్వేర్ రూట్ టీ అంటే సబ్స్టిట్యూట్ చేస్తే జీరో కావాలి, cos స్క్వేర్ రూట్ టీ అంటే వాల్యూ వస్తుంది, సబ్స్టిట్యూట్ చేస్తే జీరో కావడానికి అన్నమాట. cos స్క్వేర్ రూట్ టీ చూడండి, కొంచెం కరెక్షన్ చేసుకోండి, రూట్ టీ పెట్టుకుంటే ఇక్కడ మనకి నేను చెప్పేది ఇక్కడ cos స్క్వేర్ x వస్తుంది. ఓకేనా, ఇక్కడ x స్క్వేర్ పెడుతున్నాం కదా, cos స్క్వేర్ x, అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తే జీరో అయింది, రైట్, cos స్క్వేర్ x ఇంటూ 2x, మిగతా సేమ్, cos స్క్వేర్ రూట్ టీ. ఇప్పుడు చూడండి ఇందులో f డాష్ x లో sin పై బై 2 ఇదంతా 1, చూడండి ఒకసారి, ఇది 1, ఇది 1 కదా, 1 ఇంటూ 1 బై, నేను చెప్పేది సబ్స్టిట్యూట్ చేస్తే పై బై 2 కదా, ఇది 0, పై బై 2 సబ్స్టిట్యూట్ చేస్తే 0, 2 ఇంటూ పై బై 2 అంటే 2 ఇంటూ పై బై 2 అంటే పై. తర్వాత ఇక్కడ చూడండి cos పై బై 2 అంటే 0, ఇది పై స్క్వేర్ బై 4 టు పై, ఇది 0 కాబట్టి 0 ఇంటూ సంథింగ్ అంటే 0, అంటే f డాష్ పై బై 2 అంటే ఎంత, పై. ఇది 0 కదా, ఇంక ఇంటిగ్రల్ ఏది వచ్చినా సరే మనకి 0, సో f డాష్ పై బై 2 ఈక్వల్ టు పై. అట్లానే f డాష్ మైనస్ పై బై 2, మైనస్ పై బై 2 అంటే చూడండి ఇది -1 ఇంటూ మైనస్ పై బై 2 అంటే 1 ప్లస్ 0 ఇంటూ 2 ఇంటూ మైనస్ పై బై 2 మైనస్ పై, ఇక్కడ మైనస్ పై బై 2 x బదులు పెట్టేస్తే 0. సో therefore answer is what, pi. Answer is what, pi. f dash minus pi by 2 is also minus pi. f dash 3 pi by 2, just derivative చేసిన 3 pi by 2 sin 3 pi by 2
sin 3π/2 అంటే ఎంత -1 ఇంటూ 1/1 + 0 ఇది 0 cos 3π/2 అంటే 2 ఇంటూ 3π/2 అంటే 3π అమ్మ. దిస్ ఇక్కడ cos 3π/2 అంటే 0 అది 0. therefore answer is what -3π ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి f డాష్ పై ఫోర్త్ ఆప్షన్ చూడండి f డాష్ పై చూడండి f డాష్ పై జాగ్రత్తగా చూడండి f డాష్ పై ఇక్కడ పెట్టేయండి అమ్మ sin పై అంటే 0 ఇక్కడ ఏది వచ్చినా సరే 0నే కదా ఇది 0 చూడండి cos పై అంటే -1 అమ్మ ఇక్కడ -1 ఇక్కడ x బదులు కూడా పెట్టాలి ఇంటూ π² 4 to π² చూడండి π² 4 to π² dt divided by 1 plus cos square root. అందుకే రూట్ t పెట్టా సచ్ దట్ రూట్ లోపల x² పెడితే x అయిపోయింది కదా అప్పుడు జీరోలు అయిపోతాయి అన్ని. చూడండి ఇది కదా వచ్చింది మనకి ఇక్కడ మనకు కానీ ఆన్సర్ లో π² ముందు కదా ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తే మైనస్ బయట రాయాలి అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ π² to π² by 4 dt divided by 1 plus cos square root t. చేంజ్ ఆఫ్ వేరియబుల్ రాసి మొత్తం t ఉంది కదా x రాసేసి అంటే therefore f dash pi is nothing but integral pi to π² by 4 f of t dt ఉంది మొత్తం t బదులు x రాసేయచ్చు. అంటే ఆప్షన్ డి 4 కరెక్ట్ అన్నమాట. అట్లా మనకి ఎప్పుడైనా సరే ఇంటిగ్రల్ లో లిమిట్స్ ఉండి లోపల గనక మనకి రెండు వేరియబుల్స్ ఉన్నప్పుడు ఏదైతే వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఉందో dt అంటే t వి లోపల నుంచి x బయట రాసేయండి dx అంటే x వి లోపల నుంచి t బయట రాసేయండి. అలా మనకి వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో అవి మాత్రమే ఇంటిగ్రేషన్ లోపల నుంచి మిగతా వేరియబుల్స్ బయట రాసేసి uv రాయాలి డెరివేటివ్. ఈ మోడల్స్ మనకి అంతకుముందు ఐఐటీలో అడిగారు మెయిన్స్ లో అడిగారు ఇలాంటి మోడల్స్. డెరివేటివ్ ఆఫ్ అన్ ఇంటిగ్రల్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి ఐఐటీ కూడా రెగ్యులర్ గా అడుగుతారు క్వశ్చన్. చూడండి నెక్స్ట్ ఇప్పుడు లిమిట్స్ లో అన్నమాట లిమిట్స్ లో మనం యూజ్ చేస్తాం లిమిట్స్ ఇప్పుడు మనకి ఎల్ హాస్పిటల్ రూల్ ఉంది కదా ఎల్ హాస్పిటల్ రూల్ చూడండి లిమిట్ ఇవాల్యుయేట్ చేసేటప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ అంతకుముందు లిమిట్స్ లో మనం నేర్చుకున్నాం f of x by g of x ఇది మనకి ఏ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు f of a divided by g of a ఇది 0/0 గాని ఇన్ఫినిటీ గాని ఫార్మ్ వచ్చినప్పుడు ఇక్కడ లిమిట్స్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు f of a divided by g of a 0/0 ఆర్ ఇన్ఫినిటీ వచ్చినప్పుడు we will use L hospital rule. ఏంటది ఇమిడియట్ గా మనం డెరివేటివ్ రాస్తాం f dash x by g dash x మళ్ళా a సబ్స్టిట్యూట్ చేస్తాం f dash a by g dash a ఇది మళ్ళా 0/0 గాని ఇన్ఫినిటీ గాని ఉంటే మళ్ళా మనం డెరివేటివ్ రాస్తాం f double dash x అట్లా ఫైనైట్ లిమిట్ వచ్చేదాకా చేస్తాం and so on till you get the finite limit. This is called L hospital rule. చూడండి మనకి ఇప్పుడు లిమిట్స్ లో మనకి ఇంటిగ్రల్ వచ్చే విధంగా ఇస్తారు అన్నమాట లిమిట్స్ లోపల. మెయిన్ థింగ్ ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ వచ్చినప్పుడు పైన చెప్పిన విధంగా రాయాలి. చూడండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. లిమిట్స్ ఎవాల్యుయేట్ చేయమంటారు. చూడండి లిమిట్స్ f of 1/2 equal to 3√2 ఇలా ఇచ్చారు.
చూడండి ఇది ఇవాల్యుయేట్ చేయమన్నారు లిమిట్ extends to pi by 4. చూడండి లిమిట్ extends to pi by 4 integral 1 by 2 to sin square x f of t dt divided by pi square by 16 minus x square. చూడండి ఒకసారి ఇలా లిమిట్ ఉంటుంది, లోపల ఇంటెగ్రల్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఇంటెగ్రల్ అంటే ఏంటి, dt అంటే t అనేది వేరియబుల్, మిగతా అన్ని కాన్స్టెంట్ అంటే ఈ కిందదంతా కాన్స్టెంట్ బయట రాసి మనం ఇలా రాయాలి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x పైన ఒక ఫంక్షన్ కింద ఒక ఫంక్షన్ ఉండే విధంగా చేసుకోవాలి. పైన జనరల్ గా ఇంటెగ్రల్ ఉండే విధంగా చూసుకోవాలి ఇంటెగ్రల్. సో మిగతాది కింద పై స్క్వేర్ బై 16 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు పై బై 4 ఇంటెగ్రల్ చూడండి ఒకసారి 1 by 2 to sin square x. So limit extends to pi by 4 అది కింద రాసేస్తున్నాం 1 by 2 to sin square x f of t dt divided by pi square by 16 minus x square. రైట్, ఇలా ఉంది చూడండి ఒకసారి. ఇది కాన్స్టెంట్, టీ లేదు కదా, టీ లేదు కాబట్టి కింద రాస్తాం ఇది. ఇప్పుడు మనం పై బై 4 సబ్స్టిట్యూట్ చేయండి. పై బై 4 ఎక్స్ బదులు పై బై 4, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్. ఈ పైన ఉన్నది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, ఎందుకంటే లిమిట్స్ ఎక్స్ లో ఉన్నాయి కదా. పైన ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, కింద ఒక ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్ ఉంది. ఎక్స్ బదులు పై బై 4 పెడితే ఇంటెగ్రల్ 1 by 2 to sin square pi by 4 అంటే 1 by 2 0 divided by pi square by 16 minus pi square by 16. సో లిమిట్ ఎలా ఉంది, 0 by 0 ఫామ్ లో ఉంది. ఎక్కువగా మనకు 0 by 0 ఫామ్ లో ఇస్తారు. సో అంటే అర్థం ఏంటి, పై దాని డెరివేటివ్ డివైడెడ్ బై రాస్తున్నాను చూడండి d by dx of integral 1 by 2 to sin square x f of t dt divided by d by dx of pi square by 16 minus x square. ఇది పైది f of x అమ్మ, కిందది g of x. డెరివేటివ్ ఆఫ్ f of x divided by డెరివేటివ్ ఆఫ్ g of x రాసి. దీని డెరివేటివ్ అంటే మనం డెరివేటివ్ ఆఫ్ an ఇంటెగ్రల్. డెరివేటివ్ ఆఫ్ an ఇంటెగ్రల్ అంటే ఏంటి, f of sin square x. చూడండి t బదులు sin square x పెట్టండి. t బదులు sin square x పెట్టండి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin square x అంటే 2 sin x cos x divided by derivative of pi square by 16 0 minus 2x 2 cancel. సో ఇప్పుడు pi by 4 పెట్టండి. pi by 4 పెట్టేసి pi by 4 పెడితే మనకి f of ఈ వాల్యూ f of 1 by 2 into sin pi by 4 అంటే 1 by root 2 divided by 1 by root 2 divided by minus pi by 4. సో ఇది root 2 సో minus 2 by pi into f of 1 by 2. f of 1 by 2 అంటే వాల్యూ ఇచ్చారు. f of 1 by 2 is given as 3 root 2. That means minus 6 root 2 divided by pi. That is the answer. చూడండి దీని డెరివేటివ్ వచ్చింది కదా, ఎక్కడ వచ్చినా సరే డెరివేటివ్ ఆఫ్ ఇంటెగ్రల్ అంటే ఇందాక చెప్పిన ఫార్ములా ఇది
డివైడెడ్ బై దీని డెరివేటివ్ అంటే 0 మైనస్ 2x పై బై 4 సబ్స్టిట్యూట్ చేసేయండి. f of 1 by 2 into 1 by root 2 into 1 by root 2 divided by minus pi by 4, రైట్. ఇంకా వాల్యూస్ ఇచ్చారుగా f of 1 by 2, మళ్ళా ఏంటంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మళ్ళా 0 by 0 వచ్చింది అనుకో మళ్ళా డెరివేటివ్ రాయాలి. ఇక్కడంటే మనకి వాల్యూ వచ్చేసిందిగా ఫైనైట్ లిమిట్, అందుకని దట్ ఈస్ ద లిమిట్ వాల్యూ. ఇంకా అయిపోయినట్టు ఫైనైట్ లిమిట్ వచ్చేసి వాల్యూ అయిపోయినట్టు. మళ్ళా ఇది 0 by 0 ఇస్తే మళ్ళా దాని డెరివేటివ్ రాయాలి. చూడండి ఇంకొక మోడల్. ఈ లిమిట్స్ ఎక్కువగా మనకి 99.99% ఎగ్జామ్ లో అడుగుతారు. చూడు ఇంకొక వాల్యూ, ఇంకొకటి f of 2 equal to 4 comma f dash 2 equal to 0, f double dash 2 equal to 2. So limit x tends to 2, limit x tends to 2, integral 4 to చూడండి 4 to f of x, 4 to f of x e power root t divided by x minus 2 whole square dt. సపోజ్ చూడండి ఈ లిమిట్ ఇవాల్యుయేట్ చేయాలి, ఈ లిమిట్ ఇవాల్యుయేట్ చేయాలి. సో క్లియర్ గా ఇంటిగ్రల్ ఉంది కదా, సో dt ఉంది అంటే t అనేది వేరియబుల్, x అనేది కాన్స్టెంట్. దాన్ని మనం ఒక ఫంక్షన్ డివైడెడ్ బై ఒక ఫంక్షన్ గా రాయాలి ఇందాక రాసినట్టు. సో ఫస్ట్ స్టెప్ వన్ ఫంక్షన్ డివైడెడ్ బై అనదర్ ఫంక్షన్. జనరల్ గా ఇంటిగ్రల్ పై నుంచి కిందకి తీసుకురండి మిగతాది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2, ఇంటెగ్రల్ చూడండి ఒకసారి, ఇంటెగ్రల్ 4 to f of x, 4 to f of x e power root t dt divided by x minus 2 whole square. So therefore మనం x equal to 2 పెడతాము. 4 to చూడండి 4 to f of 2, f of 2 అంటే 4 గా ఇంటెగ్రల్ 4 to 4, 0 divided by 0 ఎలా ఉంది 0 by 0 ఫామ్ లో ఉంది. therefore numerator derivative d by dx of integral 4 to f of x dt divided by d by dx of x minus 2 whole square. ఓకేనా. సో ఇప్పుడు ఇది చూస్తే 0 ఇది d by dx రాయాలి డెరివేటివ్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 e పవర్ డెరివేటివ్ అంటే t బదులు ఫస్ట్ f of x, ఫస్ట్ f of x into f of x derivative f dash x divided by derivative of x minus 2 whole square 2 into x minus 2. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. e పవర్ ఇదే వస్తుంది వాల్యూ రూట్ f of 2 into f dash 2 divided by 0. సో ఇది చూస్తే f dash 2 0 ఇచ్చారు, e పవర్ రూట్ ఆఫ్ f of 2 అంటే e స్క్వేర్ into f dash 2 is given as 0. సో వాల్యూ రాలా, మళ్ళా 0 by 0, మళ్ళా 0 by 0 అంటే అగైన్ డెరివేటివ్, వన్స్ అగైన్ డెరివేటివ్ చేయాలి. d by dx of డెరివేటివ్ మళ్ళీ ఇంకొకసారి డెరివేటివ్ చేయాలి divided by d by dx of 2 into x minus 2, 2 into x minus 2. సో చూడండి ఇప్పుడు డెరివేటివ్ రాద్దాము. ఇందాకంటే ఫస్ట్ స్టెప్ లో వచ్చేసింది, ఇప్పుడు ఈ లిమిట్ అలా రాదు. డెరివేటివ్ uv రాయాలి, uv. సో e పవర్ రూట్ ఆఫ్ f of x into డెరివేటివ్ ఆఫ్ f dash x అంటే ఎంత, f double dash x plus f dash x into derivative of e power root of f of x
అంటే e పవర్ రూట్ ఆఫ్ f ఆఫ్ x డెరివేటివ్ ఏంది e పవర్ రూట్ f ఆఫ్ x e పవర్ x ది e పవర్ x ఇంటూ రూట్ f ఆఫ్ x డెరివేటివ్ 1/2 రూట్ f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x డెరివేటివ్ f డాష్ x చూడండి ఇది x కింద తీసుకుంటాం e పవర్ x మళ్ళా రూట్ f ఆఫ్ x చేస్తాం 1/2 రూట్ f ఆఫ్ x ఇంటూ మళ్ళా f ఆఫ్ x కి f డాష్ x డివైడెడ్ బై డెరివేటివ్ ఆఫ్ 2x మైనస్ 2 అంటే 2 ఇది సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి e పవర్ ఏమొస్తుంది వాల్యూ e పవర్ రూట్ ఆఫ్ f ఆఫ్ 2 ఇంటూ f డబుల్ డాష్ 2 ప్లస్ f డాష్ 2 ఇంక ఇది ఇక్కడ 2 పెట్టేస్తే f డాష్ 2 0 ఇచ్చారు ఇది మొత్తం 0 ఇది మొత్తం టర్మ్ f డాష్ 2 0 ఇచ్చారు అంటే ఆ టర్మ్ మొత్తం 0 అయిపోయింది డివైడెడ్ బై 2 అమ్మ డివైడెడ్ బై 2 2 ఉంది కదా e పవర్ రూట్ ఆఫ్ f ఆఫ్ 2 రూట్ ఆఫ్ f ఆఫ్ 2 అంటే ఎంత e స్క్వేర్ ఇంటూ f డబుల్ డాష్ 2 is given as 2 divided by 2 so what is the answer e square అట్లా ఇక్కడ రెండు సార్లు చేయాల్సి వచ్చింది ఫస్ట్ టైం ఇంటిగ్రేషన్ కి డెరివేటివ్ చేయగానే మనకి సబ్స్టిట్యూట్ చేసాం ఇందాకేమో ప్రీవియస్ ప్రాబ్లం డైరెక్ట్ గా వచ్చేసింది రెండో స్టెప్ లో మనకి ఇక్కడ మనకి 0/0 వచ్చింది మళ్ళా డెరివేటివ్ బై డెరివేటివ్ అట్లా మనకు ఫైనైట్ లిమిట్ వచ్చే వరకు చేసుకోవాలి సో ఇలాంటి మోడల్స్ మనకి మెయిన్స్ లో ఐఐటీలోనే రెగ్యులర్ గా అడుగుతున్నారు లిమిట్స్ కనుక్కోవడం అన్నమాట వేర్ ఇంటెగ్రల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ నెక్స్ట్ finding derivative of an integral in which integrand contains two variables. For example, two variables అంటే t, x. Two variables only t, x, where t and x cannot be separated. అంటే మనం ఇందాక x నుండి బయట రాసాం కదా అలా బయట రాయడానికి కుదరదు ఇందాక మనం డెరివేటివ్ లోపల log x ఇంటూ e పవర్ రూట్ t ఉన్నప్పుడు log x బయట రాసాం t లలో లోపల నుంచి log x బయట రాసి uv రాసాం అలా సెపరేట్ చేయడానికి కుదరదు అనమాట సెపరేట్ గా బయటకు రావడానికి కుదరదు అట్లాంటప్పుడు డెరివేటివ్ ఆఫ్ ఎన్ ఇంటిగ్రల్ ఎలా చేయాలో చూడండి దీన్నే మనం పార్షియల్ డెరివేటివ్ మెథడ్ అంటాం పార్షియల్ డెరివేటివ్ మెథడ్ అంటే ఏంటంటే చూడండి ఒకసారి ఫార్ములా చూడండి అప్పుడు ఫార్ములా ఏం రాయాలంటే d/dx చూడండి d/dx ఇందాకలానే ఉంటుంది సేమ్ ఇక్కడ f ఆఫ్ x, t ఉంటుంది రెండు వేరియబుల్స్ ఉంటాయి x t రెండు ఉంటాయి ఈ x t ని సెపరేట్ చేయడానికి కుదరదు సో ఇక్కడ సేమ్ ఇంత ముందు ఉన్నట్టు g ఆఫ్ x టు h ఆఫ్ x dx dt అర్థమైంది కదా ఇది అంటే అర్థం ఏంటి యాక్చువల్ గా విత్ రెస్పెక్ట్ టు t అంటే ఇందులో ఉన్న t లన్నీ వేరియబుల్స్ x లన్నీ కాన్స్టెంట్స్ అర్థమైంది కదా ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మనకి ఈ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మొత్తం కూడా ఫంక్షన్ ఆఫ్ x వస్తుంది అవునా కాదు ఫంక్షన్ ఆఫ్ x గా వచ్చేది ఈ లిమిట్స్ ఎందులో అయితే ఉన్నాయో మనకి ఇంటిగ్రేషన్ జరుగుతుంది అందులో వస్తే ఫంక్షన్ ఇప్పుడు చూడండి అలాంటప్పుడు ఏం చేయాలంటే d/dx అంటే దీని ఫార్ములా ఏంటంటే చూడండి దీని ఫార్ములా చూడండి ఇంటిగ్రల్ చూడండి ఒకసారి ఫార్ములా చేద్దాం
డి బై డిఎక్స్ ఆఫ్ కదా, లోపల దానికి డో బై డో ఎక్స్ ఆఫ్ పార్షియల్ డెరివేటివ్. డో బై డో ఎక్స్ అంటే ఈ సింబల్ అంటే పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నప్పుడు మిగతా వేరియబుల్స్ అన్ని కాన్స్టెంట్ గా తీసుకోవాలి, దాన్ని మనం పార్షియల్ డెరివేటివ్ అంటాం. డో బై డో ఎక్స్ ఆఫ్ లోపల ఉన్నది రాయాలి, లోపలికి తీసుకెళ్లి దీనికి డి బై డిఎక్స్ అంటే అర్థమైందంటే లోపల దానికి డో బై డో ఎక్స్ ఇది డెరివేటివ్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి, టీ కాన్స్టెంట్ గా తీసుకోవాలి ఇక్కడ. ప్లస్ ఇది ప్లస్ ఇందాక చేసినట్లు చూడండి, ఇందాక ఎలా చేసాము, హెచ్ ఆఫ్ ఎక్స్ టీ బదులు పెట్టండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా టీ బదులు హెచ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ డాష్ ఎక్స్, రైట్, మైనస్ టీ బదులు జీ ఆఫ్ ఎక్స్ లోయర్ లిమిట్ ఇంటూ జీ డాష్ ఎక్స్. ఇందాక ఇది ఒకటే రాసేవాళ్ళం ఓన్లీ ఎక్స్ లో ఉన్నప్పుడు, అర్థమైంది కదా. ఇప్పుడు ఏం రాయాలంటే రెండు వేరియబుల్స్ ఉన్నప్పుడు డి బై డిఎక్స్ అంటే అర్థమైంది కదా, లోపలికి తీసుకెళ్ళి లోపల దానికి ఇంకొకటి యాడ్, ఇది కాక ఇంకొకటి యాడ్ అయింది, డో బై డో ఎక్స్ ఆఫ్ దిస్ డిటి, అది ఇంటిగ్రల్ లోపల ఉంటది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలంటే హెచ్ ఆఫ్ ఎక్స్ టీ బదులు రాయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా హెచ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ హెచ్ డాష్ ఎక్స్, తర్వాత టీ బదులు జీ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఎక్స్. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి మీకు అర్థం. చూడండి జస్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా రెండు వేరియబుల్స్ ఉంటే అవి సెపరేట్ చేయలేము. డి బై డిఎక్స్ అంటే అర్థం ఏంటంటే లోపల దానికి డో బై డో ఎక్స్ ఆఫ్ ఫంక్షన్ రాయండి ఇంటెగ్రల్ లో, రైట్. డో బై డో ఎక్స్ అంటే దీని డెరివేటివ్ చేసేటప్పుడు ఎక్స్ తప్పితే మిగతా వేరియబుల్స్ అన్ని కాన్స్టెంట్ గా తీసుకోవాలి, రైట్. ఇది ప్లస్ ఇది లోపల ఇంటెగ్రల్ లోపల రాయండి, ప్లస్ టీ బదులు హెచ్ ఆఫ్ ఎక్స్ రాయండి ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఇందాక రాసినట్లు, టీ బదులు జీ ఆఫ్ ఎక్స్ రాయండి ఇంటూ జీ డాష్ ఎక్స్. ఎగ్జాంపుల్ చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, డి బై డిఎక్స్ ఆఫ్ ఇంటెగ్రల్ x square to x cube sin of చూడండి ఒకసారి జాగ్రత్తగా, sin of x square t cube x square t cube dt. ఇది ఓకేనా. ఇది చూడండి ఇక్కడ మనం సెపరేట్ చేయలేము, dt ఉంది అంటే x లన్నీ కాన్స్టెంట్, మనం ఈ x స్క్వేర్ ఈ x టర్మ్ బయటకి రాయలేము. ఇందాకంటే లాగ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ రూట్ టీ ఉన్నప్పుడు లాగ్ ఎక్స్ బయట రాసాం, కంప్లీట్ గా బయటకు వచ్చేసింది, అప్పుడు యూవి రాసుకున్నాం. కానీ ఇప్పుడు అలా రాయలేము, దీన్ని సెపరేట్ చేయలేము అన్నమాట. దీన్ని ఎలా చేయాలంటే చూడండి, దీని డెరివేటివ్ అంటే చూడండి, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ టు ఎక్స్ క్యూబ్ డో బై డో ఎక్స్, డో బై అంటే పార్షియల్ డెరివేటివ్, ఈ సింబల్ పార్షియల్ డెరివేటివ్, డో బై డో ఎక్స్ ఆఫ్ dt, ఇది ప్లస్ ప్లస్ చూడండి టీ బదులు ఎక్స్ క్యూబ్ రాయండి, టీ బదులు ఎక్స్ క్యూబ్ రాయండి, ఇక్కడ టీ బదులు ఎక్స్ క్యూబ్, రైట్. టీ బదులు ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 9 ఎక్స్ పవర్ 11 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అమ్మా 3x స్క్వేర్ మైనస్ టీ బదులు ఎక్స్ స్క్వేర్ రాయండి అమ్మా, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 6 అంటే సైన్ ఎక్స్ పవర్ 8 ఇంటూ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x. Therefore this is డో బై డో ఎక్స్ చూడండి, డో బై డో ఎక్స్ చేసేటప్పుడు
ఓన్లీ ఎక్స్ వేరియబుల్, టీ అనేది కాన్స్టెంట్. టీ అనే దాన్ని కాన్స్టెంట్ గా ఎక్స్ తప్పితే మిగతా ఏ వేరియబుల్స్ ఉన్నా కాన్స్టెంట్ గా తీసుకోవాలి. దేర్ఫోర్ ఇంటెగ్రల్ ఎక్స్ స్క్వేర్ టు ఎక్స్. ఇప్పుడు ఇంటెగ్రల్ ఇలానే ఉంటది. డో బై డో ఎక్స్ అప్పుడు సైన్ కి ఏంటి యాక్చువల్ గా కాస్ రాయాలి. ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్ రాస్తాం కదా, డెరివేటివ్ ఆఫ్ దిస్ రాసినప్పుడు టీ క్యూబ్ అనేది సపోజ్ 2 ఉంటే ఎలా రాస్తాం, 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ రాస్తాంగా. ఇక్కడ 2x స్క్వేర్ ఉందిరా, ఎక్స్ 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్. అట్లానే టీ క్యూబ్ కాన్స్టెంట్, టీ క్యూబ్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్ అంటే టీ క్యూబ్ కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత 2x dx ప్లస్ 3x స్క్వేర్ sin x power 11 minus 2x sin x power 8. ఇది మొత్తం డెరివేటివ్. ఇది ఇలాగే ఉంటుంది. ఇంకా ఇది డెరివేటివ్ అంటే దిస్ కంప్లీట్లీ అన్నమాట. డెరివేటివ్ అంటే అట్లా ఉంటుంది. అట్లా సెపరేట్ కానప్పుడు ఈ ఫార్ములా రాయాలి. సెపరేట్ అయితే మనం బయట రాసి ఒకటి u ఒకటి v అనుకుంటాం, అది ఈజీనే. సెపరేట్ కానప్పుడు d బై dx అంటే రైట్ పార్షియల్ డెరివేటివ్ డో బై డో ఎక్స్. నెక్స్ట్ స్టెప్ ఇక్కడి నుంచి ఇందాక చేసినట్లే t బదులు h ఆఫ్ x ఇంటూ h డాష్ x, t బదులు g ఆఫ్ x ఇంటూ g డాష్ x. చూడండి ఒక ఎగ్జాంపుల్ చూడండి ప్రాబ్లం లో ఎలా వాడాలి. జనరల్ గా మనకి ఫైనల్ ఎగ్జామ్ లో సెపరేట్ అయ్యే ఇస్తారు. ఈ పార్షియల్ డెరివేటివ్ వాడే లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇవ్వాలి మనకి ఐఐటిలో మెయిన్స్ లో. సెపరేట్ అయ్యే ఇస్తారు. సెపరేట్ అయితే యూవి రాసుకోవటమే. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ప్రాబ్లం తీసుకోండి. చూడండి లెట్ f of x equals to, చూడండి let f of x equals to ఇలా ఇచ్చారన్నమాట. ఇంటిగ్రల్ 0 to x t స్క్వేర్ sin t square sin x minus t dt, x minus t dt. Then number 1 f dash 0 equal to dash. సో ఫస్ట్ అది కనుక్కో. ఇది చూడండి f dash 0 అంటే డెరివేటివ్ కట్టాలి. అంటే f dash x equal to d by dx of this integral 0 to x ఓకేనా, 0 to x t స్క్వేర్. ఈ సెపరేట్ కావు అంటే లోపల రెండు వేరియబుల్స్ ఉన్నాయి dt. ఇది మొత్తం ఇది f of x కామా t అంటే ఈ అసలు x మనకు సెపరేట్ గా లోపల ఉంది కదా, అది యాంగిల్ సెపరేట్ కాదు. సో d బై dx ఆఫ్ అది రాయాలంటే లోపల పార్షియల్ డెరివేటివ్ రాయాలి. పార్షియల్ డెరివేటివ్ చూడండి ఒకసారి. పార్షియల్ డెరివేటివ్ అంటే f dash x ఈక్వల్స్ టు లోపలికి డో బై డో ఎక్స్ రాయాలి. చూడండి ఒకసారి 0 to x పార్షియల్ డెరివేటివ్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ t స్క్వేర్ into sin of x minus t dt ప్లస్ చూడండి ఒకసారి t బదులు x రాయండి. t బదులు x రాస్తే ఎంత, t బదులు x రాయండి x స్క్వేర్ ఇంటూ సో t బదులు x రాస్తే ఎంత 0, t బదులు x రాస్తే x minus x 0 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ఇంటూ 2x. కిందది ఎలా కాన్స్టెంట్ ఏగా ఇంకా పక్కన రాసిన ఏముంటుంది 0. సో దేర్ఫోర్ f dash x
equal to integral 0 to x. Integral 0 to x so dou by dou x of dou by dou x అంటే t అనేది కాన్స్టెంట్ అన్న. t అనేది కాన్స్టెంట్. ఇది 2 ఉంటే ఎలా రాస్తాం బయట రాయండి t స్క్వేర్. dou by dou x of sin అంటే cos into x minus t into derivative of x minus t అంటే derivative of x అంటే 1 derivative of t అంటే 0 dt. ఇది పార్షియల్ డెరివేటివ్ అంటే అర్థం ఏంటంటే x అనేది మాత్రమే వేరియబుల్ మిగతావన్నీ కాన్స్టెంట్స్. సో ఇది డెరివేటివ్ అంటే f dash x ఏమొచ్చింది మనకి f dash x equal to integral 0 to x t square cos x minus t dt. ఇప్పుడు ఏమడుగుతున్నారు f dash 0 అంటే ఇక్కడ x ఎక్కడైతే ఉందో అక్కడ 0 పెట్టండి. ఇంటిగ్రల్ 0 to 0 ఇక్కడ డైరెక్ట్ 0. సో డెరివేటివ్ ఆఫ్ f of x at x equal 0 అంటే x బదులు 0 పెట్టండి. రైట్. ఇక్కడ x అంటే అర్థం ఏంటంటే ఈ ఇంటిగ్రల్ లో x ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టాలి. ఇది ఇక్కడ 0 ఇక్కడ కూడా పెట్టాలి x అంటే ఇంకా ఆటోమేటిక్ 0 to 0 అంటే ఇది కదా. సపోజ్ f dash పై అనేది 0 to పై t స్క్వేర్ పై మైనస్ t ఆ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. రైట్. అట్లా x ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టాలి. t బదులు పెట్టకూడదు x బదులు అన్నమాట. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఇందులోనే మనకి సెకండ్ క్వశ్చన్ చూడండి ఏమడుగుతున్నారంటే నెక్స్ట్ క్వశ్చన్ f double dash 2 plus f second question f double dash 2 plus f of 2 equal to dash చూడు f double dash అంటే మళ్ళీ f dash దీని డెరివేటివ్ రాయాలి. f double dash equal to d by dx of integral 0 to x square 0 to x p into మళ్ళా దీనికి డెరివేటివ్ చేయాలి dt. దీని డెరివేటివ్ అన్నమాట. దీని డెరివేటివ్ అంటే మళ్ళీ అగైన్ ఇవి సెపరబుల్ కాదు కదా మళ్ళా పార్షియల్ డెరివేటివ్ ఇంటిగ్రల్ 0 to x ఓకేనా ఇంటిగ్రల్ t square right. So dou by dou x of మళ్ళా పార్షియల్ డెరివేటివ్ t square into cos of x minus t dt పార్షియల్ డెరివేటివ్ ప్లస్ ఇంటిగ్రల్ బయట రాయాలి. ఇక్కడ x పెట్టండి x అంటే t బదులు x పెట్టాలి. x స్క్వేర్ ఇంటూ cos 0 అంటే ఇక్కడ 1 అమ్మ cos 0 అంటే 1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x అంటే 1. ఇందులో x సబ్స్టిట్యూట్ చేయండి అప్పర్ లిమిట్ t x స్క్వేర్ ఇంటూ cos 0 అంటే 1 d by dx of x అంటే 1. నెక్స్ట్ కాన్స్టెంట్ కాబట్టి రాస్తే దాని డెరివేటివ్ చివరగా 0. ఇది therefore f double dash x equals to ఏమొస్తుంది చూడండి ఒకసారి f double dash x equals to ఇంటిగ్రల్ 0 to x దీని పార్షియల్ డెరివేటివ్ అంటే t స్క్వేర్ అనేది కాన్స్టెంట్ ఇంటూ cos of x minus t అమ్మ మైనస్ sin x minus t into derivative of x minus t and derivative of x1 derivative of t 0 dt plus x square. సో ఇప్పుడు చూస్తే మనకి f double dash x equals మైనస్ బయట రాయండి 0 to x t square sin x minus t dt plus x square. ఇది ఎగ్జాక్ట్ గా మనకి ఇచ్చింది f of x ఇదేంటిది మనకి ఇచ్చింది f of x ఇదేగా ఇచ్చింది f of x. therefore f double dash x ఇది డైరెక్ట్ గా క్వశ్చన్ లో f of x ఇచ్చారు x square right. that implies
ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఏం అడుగుతున్నారు క్వశ్చన్ లో? ఎఫ్ డబల్ డాష్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2. దట్ ఇంప్లైస్ ఎఫ్ డబల్ డాష్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 అంటే 2 స్క్వేర్, 2 సబ్స్టిట్యూట్ అంటే ఎంత? 4. దట్ ఈస్ ద ఆన్సర్. లైక్ దట్ మనకి వేరియబుల్స్ సెపరేట్ కానప్పుడు లోపలికి తీసుకెళ్లి పార్షియల్ డెరివేటివ్ రాయాలి. ఇంటిగ్రల్ యొక్క డెరివేటివ్ అంటే చూడండి. చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. చూడండి, ఇఫ్ ఇంటిగ్రల్ చూడండి sin x to 1, if integral sin x to 1 t square f of t dt equal to 1 minus sin x, 1 minus sin x for all x belongs to 0, pi by 2. 0, మొన్న ఎగ్జాంపుల్ ఇలాంటి మోడల్స్ అడిగే డిలీట్ చేయించాం. సో డిలీట్స్ మనం చెప్పాను కదా సిలబస్ లో లేవని, డిలీట్ చేయించాను, పెట్టాం పైకి. మన సిలబస్ లో మన ఉన్నది సిలబస్ ఉంది కదా, అందులోదే ఇవ్వాలి. అవి త్రీ క్వశ్చన్స్ దాకా డిలీట్ అయ్యి చూడండి. ఇలా ఉంది చూడండి. అంటే మనకి ఎఫ్ ఆఫ్ 1/√3 కావాలి. ఎఫ్ అనేది మనకి ఇంటిగ్రల్ లో ఉంది. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటే మనం ఎఫ్ ఆఫ్ 1/√3 కనుక్కోవచ్చు. ఓకేనా? ఏం చేయాలంటే ఇంటిగ్రల్ లోపల ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ బయటికి రావాలంటే బోత్ సైడ్స్ డెరివేటివ్ అప్లై చేయాలి. ఇది ఎప్పుడు వస్తుంది? మనం డెరివేటివ్ చేసినప్పుడు బయటకు వస్తుంది. అందుకని d/dx ఆఫ్ బోత్ సైడ్స్ డెరివేటివ్ రైట్. బోత్ సైడ్స్ డెరివేటివ్ రాస్తే ఎఫ్ బయటకు వస్తుంది. ఇలాంటి మోడల్స్ ఎఫ్ బయటికి రావాలంటే మనం డెరివేటివ్ చేస్తాం. చూడండి 1 minus sin x. సో ఎఫ్ బయటకు వచ్చేస్తుంది. డెరివేటివ్ అంటే అప్పర్ లిమిట్ కాన్స్టెంట్ కదా. అప్పర్ లిమిట్ కాన్స్టెంట్ ఉంటే ఎప్పుడైనా మనం సబ్స్టిట్యూట్ చేసి డెరివేటివ్ చేస్తే 0, కాన్స్టెంట్ అను తీసేయాలి. 0 డెరివేటివ్ ఆఫ్ 1 అంటే 0 కదా. మైనస్ t బదులు sin x రాయాలి. sin square x into f of sin x into cos x into
cos x డెరివేటివ్ t బదులు sin x పెట్టానమ్మా ఇది ఓకేనా మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ sin x అంటే cos x సో therefore minus cos ఓకేనా ఈ మైనస్ క్యాన్సిల్ f of sin x equal to 1 by sin square x ఇప్పుడు f of 1 by root 3 కావాలంటే sin x equal to 1 by root 3 పెట్టండి both sides sin x equal to 1 by root 3 f of 1 by root 3 equal to 1 by root 3 whole square 3 అట్లా మనకి f of x వచ్చిన తర్వాత ఏదైతే x వాల్యూ కావాలో అది పెట్టుకోవచ్చు సో ఇంటెగ్రల్ లోపల ఉన్న x f of x అనేది రిలీజ్ కావాలంటే బయటికి ఎప్పుడైనా బోత్ సైడ్స్ డెరివేటివ్ చేయండి ఒకసారి అప్పుడు మనకి f of x రిలీజ్ అయింది ఇట్లా వచ్చిన తర్వాత మనం వాల్యూ కనుక్కోవచ్చు నెక్స్ట్ ఇంకోటి చూడండి if integral 0 to t square integral 0 to t square x into f of x dx equal to 2 by 5 t power 5 then f of 4 by 25 equal to dash ఇలా అడుగుతున్నాం సో ఇలా ఇచ్చారు ఓకేనా బోత్ సైడ్స్ డెరివేటివ్ ఇప్పుడు మనకి t లో ఇది మనకి లిమిట్స్ t లో ఉన్నాయి కదా d by dt ఆన్ బోత్ సైడ్స్ ఏ ఫంక్షన్ లో ఉంటే దాని డెరివేటివ్ చేయాలి లిమిట్స్ ఎందులో ఉంటే అందులో ఫంక్షన్ వస్తుంది అంటే ఇది మొత్తం ఈ ఇంటెగ్రల్ మొత్తం t లో వస్తుంది అందుకే t లో చేసాం డెరివేటివ్ సో దేర్ఫోర్ t స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి t స్క్వేర్ ఇంటూ f of t ఇంటూ 2t ఈక్వల్స్ టు దాని డెరివేటివ్ అంటే మనకి t పవర్ 5 సో ఇదంటే 5t పవర్ 4 కదా 5 క్యాన్సిల్ అంటే 2t to the power 4 that implies 2 cancel that implies t square into f of t square f of t square right so f of t square equals to f of t square equals to so ఇక్కడ t cube ఉందమ్మ t cube అను సో మనకి t right so f of t square equal to t వచ్చింది f of t square equals to t సో ఇప్పుడు మనకి f of 4 by 25 ఇది కావాల్సింది ఏంది ఈక్వల్ డాష్ అంటే మనం ఏది పెడితే ఇక్కడ 4 by 25 వస్తుంది t ఈక్వల్ టు ఏదైనా పెట్టొచ్చు ప్లస్ ఆర్ మైనస్ 2 by 5 ఈ రెండిట్లో ఏది పెట్టినా సరే 4 by 25 వస్తుంది therefore f of 4 by 25 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 by 5 అంటే t అనేది 2 by 5 పెడితే f of 4 by 25 ఈక్వల్ 2 by 5 అట్లానే మైనస్ 2 by 5 పెడితే f of 4 by 25 equal to minus 2 by 5 క్వశ్చన్ లో ఏమన్నా t గ్రేటర్ దాన్ 0 t లెస్ దాన్ 0 అలా ఇస్తే మనకు ఒకటి పెట్టుకోవాలి అర్థమైంది కదా మెయిన్ గా ఏంటంటే బోత్ సైడ్స్ డెరివేటివ్ చేయాలి డెరివేటివ్ చేస్తే ఇది వచ్చింది అర్థమైంది కదా దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకుంటే మనకి ఇది వచ్చింది ఇందులో ఏది పెడితే ఆ వాల్యూ వస్తుందో మనం చూసుకోవాలి ఇక్కడ రెండు వాల్యూస్ వచ్చినాయి అన్నమాట అర్థమైంది కదా అట్లా మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడుగుతారు సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి
ఇలా ఇచ్చారు. let f maps 0, infinity to r, 0, infinity to r, and f of x equals to, integral 0 to x f of t dt, ఇలా ఇచ్చారు. సో ఇఫ్ ఏం ఇచ్చారంటే if f of x square equals to, if f of x square equals to x square into 1 plus x, x square into m 1 plus x, then f of 4 value equals to, number 1, 5/4, number 2, 7, number 3, 4, number 4, 2, ఇలా ఇచ్చారు ఆప్షన్స్. చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనకు కావాల్సింది f(4) అంటే ఆ ఫంక్షన్ బయటికి రిలీజ్ కావాలి, అంటే దాన్ని బోత్ సైడ్స్ డెరివేటివ్ చేద్దాం. f dash x equal to d by dx of both sides డెరివేటివ్ చేస్తే, సో x సబ్స్టిట్యూట్ చేయండి, f of x. సో x సబ్స్టిట్యూట్ చేస్తే f of x ఇంకా 0. సో therefore f dash x equal to f of x. సో therefore f of 4 అంటే ఏంటి? f dash 4. f of 4 అంటే f dash 4. f of 4 కావాలంటే మనం f dash 4 కనుక్కొని సరిపోతుంది. చూడండి ఒకసారి, ఇక్కడ ఈ ఈక్వేషన్ తీసుకోండి. f of x square equals to x square into 1 plus x, right? So both sides derivative చేస్తున్నాం. దీని డెరివేటివ్ అంటే f dash x square into 2x equals to, this is nothing but x square plus x cube. x square plus x cube యొక్క డెరివేటివ్ 2x plus 3x square, right? సో ఇది పంపించండి. f dash x square equals to, ఒక x cancel అవుతుంది, 2 plus 3x divided by 2. 2 plus 3x divided by 2. Now you want to get f of 4. f of 4 అంటే f dash 4. అర్థమైంది కదా? f of 4 అంటే మనకి f dash 4. సో ఇక్కడ మనకి ఇది మనకి రావాలంటే చూడండి, x equal to 2 పెట్టాం. x equal to 2 పెడితే చూడండి, f dash 4 equals to 2 plus 2 అంటే మనకి 6 divided by 2 అంటే 8/2, this is 4. -2 కూడా పెట్టచ్చు. సో -2 ఇది ఏది ఎలిమినేట్ చేయాలి చూద్దాం. f dash 4 ఒకవేళ పెడితే ఏమొస్తుందో చూద్దాం. 2 minus 6 divided by 2. 2 minus 6 divided by 2 అంటే 2 minus 6/2 అంటే -2. సో x equal 2 పెడితే f dash 4 ఎంత వచ్చింది? 4. సో f of 4 చూడండి, f of 4 అంటే దీని రేంజ్, దీని కోడొమైన్ రియల్ నెంబర్స్ కదా. సో రెండు వచ్చినాయి వాల్యూస్ అంటే, బట్ ఆన్సర్ లో మనకి ఒకటే ఇచ్చారుగా, ఇంకా అదే ఆన్సర్. అర్థమైంది కదా? అంటే f dash 4 కనుక్కోవాలి. f dash 4 అన్నా f of 4 అన్నా ఒకటే. అర్థమైంది కదా? ఇది మనకి ఇది 4 వచ్చింది, -2 వచ్చింది అనమాట. సో therefore మనకు ఆప్షన్స్ లో ఎలాగ లేదుగా. అంటే f of 4 వాల్యూ ఇక్కడ చూడండి, f of 4 అంటే దాని కోడొమైన్ లో ఆల్ రియల్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఏదైనా పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. ఇది ఇస్తే ఇది కూడా కరెక్టే, ఓకేనా? ఒకటే ఇచ్చారు కాబట్టి ఇంకా అదే ఆన్సర్. ఇంకా అట్లా మనకి
ఉన్నప్పుడు మనకి డెరివేటివ్ చేసుకుంటే ఫంక్షన్ ఫ్రీ అయింది. ఇట్లాంటి మోడల్స్ అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. మోడల్ చూద్దాం. మెయిన్గా ఈ డెరివేటివ్ కనుక్కునే దానిపైన అడుగుతారు. మోడల్ బేసిక్ డెరివేటివ్ f'(x) రాయడం తెలియాలి. ఇంటెగ్రల్ ఉన్నప్పుడు దాని డెరివేటివ్ ఎలా రాయాలి అనే కాన్సెప్ట్ పైన మనకు అప్లికేషన్స్ అడుగుతారు. చూడండి, ఇంకొక డిఫరెంట్ మోడల్ చూద్దాం. చూడండి ఒకసారి. ద ఇంటర్సెప్ట్స్, ఇంకో క్వశ్చన్ చూడండి ఒకసారి. ద ఇంటర్సెప్ట్స్ on x-axis, the intercepts on x-axis made by tangents to the curve y equals to integral 0 to x modulus x dx, where x is a real number, which are parallel to line y equal to 2x is dash. చూడండి ఈ మోడల్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ మోడల్. టాంజెంట్స్ అండ్ నార్మల్స్ కను దీనికి అప్లికేషన్, మిక్స్డ్ అప్లికేషన్. చూడండి, వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇప్పుడు ఒక కర్వ్ ఉంది, ఇది ఒక కర్వ్. మనం ఇంటిగ్రేట్ చేసి పెట్టేస్తే ఒక కర్వ్ వస్తుంది. ఇట్లా ఒక కర్వ్ ఉంది అనమాట. ఏదో కర్వ్ ఎలానో ఇలా అనుకోండి, కర్వ్ ఇలా అనుకోండి, ఎలా ఉందో మనకు తెలియదు, కర్వ్ అలా అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే దీనిపైన మేడ్ బై టాంజెంట్స్ టు ద కర్వ్ ఒక లైన్ ఉంది అనమాట. y equal to 2x అనే ఒక లైన్ ఉంది. దీనికి ప్యారలల్ గా ఈ కర్వ్ కి టాంజెంట్ గీసారు ఒక పాయింట్ దగ్గర. ఈ px ఏ పాయింట్ దగ్గర గీసారో దాన్ని x, y అనుకో. చూడండి, ఇప్పుడు మనకు అడుగుతుంది గమనించండి. మేడ్ బై టాంజెంట్స్ టు ద కర్వ్ అంటే టాంజెంట్ ఈక్వేషన్ తెలిస్తే మనకి x ఇంటర్సెప్ట్ కనుక్కోవడం ఈజీనేగా. అంటే మనకి ఈ టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలి. టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే దీని స్లోప్ తెలియాలి. స్లోప్ ఎంత? 2. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తెలిస్తే మనం y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనకి x, y అనుకుందాం. ఇప్పుడు స్లోప్ ఆఫ్ టాంజెంట్ మనకు తెలుసు. స్లోప్ ఆఫ్ టాంజెంట్ అంటే అర్థం ఏంటి? dy by dx. స్లోప్ ఆఫ్ టాంజెంట్ అంటే అర్థం ఏంటి? at p equal to 2. given slope of tangent at p అంటే అర్థం ఏంటి? టాంజెంట్స్ అండ్ నార్మల్స్ dy by dx at p. dy by dx కనుక్కుందాం. dy by dx equals to d by dx of అది integral 0 to x modulus x dx. therefore d by dx అంటే ఇందాక చేసినట్లే ఇక్కడ x బదులు పెట్టండి. modulus x into d by dx of x అంటే 1 modulus x. therefore slope 2 ఇచ్చారు కాబట్టి modulus x equal అంటే ఈ పాయింట్ కనుక్కుంటే లైన్స్ రాసేయచ్చు. therefore ఆ పాయింట్ కి x కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయి? +or-2. ఆ పాయింట్ కి ఈ పాయింట్ కి x కోఆర్డినేట్ 2 గాని -2 గాని ఉంటుంది. నెంబర్ 1. y కోఆర్డినేట్ అంటే కర్వ్ పైనే ఉంటుంది. ఇప్పుడు y ఈక్వల్ టు x² అనే కర్వ్ ఉందమ్మా. x ఈక్వల్ టు 2 అని తెలుసు. y అంతా 4 కదా. అట్లా మనకి y అంటే ఇక్కడ ఇది. therefore
పాయింట్ కనుక్కుందాం. x ఈక్వల్ టు ఎంప్లాయిస్ y ఈక్వల్స్ టు ఇక్కడ 2 పెట్టేసి ఇక్కడ కాదు లోపల కాదు లిమిట్స్ 0 to 2 లోపల పెట్టకూడదు, లోపల కర్వ్ y ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to 2 మాడ్యులస్ x dx. ఇంటిగ్రల్ 0 to అంటే x పాజిటివ్ ఇంటర్వల్ కాబట్టి ఇది మాడ్యులస్ x అనేది x అవుతుంది. సో x స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ 0 to 2 అంటే y వాల్యూ ఏమవుతుందమ్మా, y వాల్యూ ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 by 2 2 అంటే y వాల్యూ 2. దేర్ఫోర్ p పాయింట్ అంటే ఏంటి, x, y ఈక్వల్స్ టు 2, 2. దేర్ఫోర్ నేను ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ రాస్తున్నాను. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇట్ ఈస్ 2, 2 and slope is 2. So therefore y minus 2 equal to 2 into x minus 2. So therefore y equal to 2x minus 2. 2x minus 2. దీని యొక్క x ఇంటర్సెప్ట్ కావాలి. x ఇంటర్సెప్ట్ అంటే y ఈక్వల్ 0 పెట్టి y ఈక్వల్ 0 పెట్టి x వాల్యూ ఎంత, y ఈక్వల్ 0 పెట్టా x వాల్యూ ఎంత 1. దట్ ఇంప్లైస్ x ఇంటర్సెప్ట్ అంటే ఎంత 1. సో అంటే ఈ టాంజెంట్ లైన్ కి x ఇంటర్సెప్ట్ అంటే ఏంది, y ఈక్వల్ 0 పెడితే x వాల్యూ 0 పెడితే వచ్చే x వాల్యూని x ఇంటర్సెప్ట్ అంటాం. x ఇంటర్సెప్ట్ ఎంత 1. అట్లానే మనకి x ఈక్వల్ -2 తీసుకుంటే ఇంకొక టాంజెంట్ ఉంటదిగా, -2 తీసుకుంటే ఇంకొక టాంజెంట్ ఉంటుంది చూడండి. నెంబర్ 2 x ఈక్వల్ టు -2 అంటే ఇంకొక పాయింట్ ఉంటుంది -2. y ఎంత, y ఈక్వల్ టు కర్వ్లో చూడండి 0 to -2 మాడ్యులస్ x dx. 0 to -2 అంటే క్లియర్ గా x నెగిటివ్ అమ్మా. x నెగిటివ్ అంటే ఏం రాయాలి, -x dx. సో దీన్ని కనుక్కుంటే మనకి మైనస్ ఆఫ్ x స్క్వేర్ బై 2 0 to -2. సో సబ్స్టిట్యూట్ చేస్తే -2. సో అంటే పాయింట్ ఇంకొక పాయింట్ ఉండే అవకాశం ఉంటుంది. -2, -2. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ రాస్తున్నా. m ఈక్వల్ టు 2. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే passing through this point and having slope 2. So therefore y plus 2 equal to 2 into x plus 2. 2 into x plus 2. Therefore y equal to 2x plus 2. 2x plus 2. ఇది ఒక టాంజెంట్, అదొక టాంజెంట్, రెండు టాంజెంట్స్ పాసిబుల్. Therefore x ఇంటర్సెప్ట్ అంటే y equal 0 అయితే x వాల్యూ ఎంత, y equal 0 అంటే x వాల్యూ -1. Therefore x intercept is nothing but -1. Therefore x intercepts, answer is what, intercepts అంటే plus or minus 1. that is the answer. Plus or minus 1, that is the answer. అంటే కర్వ్ ఎలా ఉంటది అంటే క్లోజ్డ్ కర్వ్ లాగా ఉంటది. క్లోజ్డ్ కర్వ్ కనుక ఇలా ఉంటే ఎలానో క్లోజ్డ్ కర్వ్, జస్ట్ లైక్ క్లోజ్డ్ కర్వ్ ఉంటే ఇలా ఒక టాంజెంట్ ఉంటది, దానికి ప్యారలల్ గా ఇంకో టాంజెంట్ ఉంటది. అట్లా అప్పుడు రెండు వస్తాయి. ఇదిగో ఈ రెండు ప్యారలల్ టాంజెంట్స్ కదా, జస్ట్ లైక్ ఎలిప్స్ లాగా. ఎలిప్స్ కావాలి క్లోజ్డ్ కర్వ్ ఉంటది. క్లోజ్డ్ కర్వ్ అంటే ఒక ఈ లైన్ కి ప్యారలల్ గా y ఈక్వల్ 2x ఇచ్చారు, దానికి ప్యారలల్ గా రెండు టాంజెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా అర్థమైంది కదా, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక లైన్ కి ప్యారలల్ గా రెండు టాంజెంట్స్ ఎందుకు వచ్చినాయి అంటే కర్వ్ క్లోజ్డ్ గా ఉంటే రెండు టాంజెంట్స్ పాసిబుల్ ఉంటాయి. అందుకని అంటే మనకు ముందు కర్వ్ తెలియదు కదా, అందుకని డైరెక్ట్ గా కనుక్కున్నాం. మనం పాయింట్ కనుక్కోవాలి, మెయిన్ పాయింట్ కనుక్కొని స్లోప్స్ తో రాస్తే మనకి టాంజెంట్ వస్తుంది. ఆ స్లోప్ కనుక్కోవడానికి కండిషన్ ఇచ్చారుగా మనకి, దీని దగ్గర డెరివేటివ్ 2x వచ్చింది. y కనుక్కోవాలంటే y అంటే కర్వ్ పైన ఉంటుంది, y వాల్యూ దీని నుంచి కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్.
చూడండి ఇంకొక ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఈ డెరివేటివ్ ఆఫ్ అన్ ఇంటెగ్రల్ అనేది మనకి ఒక 4 మార్క్స్ ఈజీగా తెచ్చిపెట్టే కాన్సెప్ట్. చూడండి, ఫర్ ద కర్వ్ y equals to integral 0 to x modulus sin x dx, modulus sin x dx. చూడండి ఒకసారి, find equation of normal which is parallel to 2x plus y equal to 0. చూడండి ఒకసారి, ఈ కర్వ్ కి ఒక నార్మల్ కనుక్కోవాలి, అది దీనికి ప్యారలల్ గా ఉండాలి. x ఈ ఇంటర్వెల్ లో ఉందని ఇచ్చారు, వేర్ ఇక్కడ వేర్ pi less than or equal to x less than 3π/2 అలా ఇచ్చారు అన్నమాట. ఈ x ఓకేనా. చూడండి ఒకసారి, సో ఇప్పుడు ఎలా ఉందంటే కర్వ్ కి నార్మల్ ఇచ్చాడు. నార్మల్ అంటే సపోజ్ లెటర్స్ కర్వ్ ఇలా ఉందనుకో, ఫస్ట్ మ్యాండేటరీ ఆర్బిటరీగా తీసుకోండి. కర్వ్ ఇలా ఉంది, ఎలానో పెరాబోలా టైప్ లో ఏదో ఒకటి ఇలా నార్మల్ ఉంది, ఇది నార్మల్ అన్నమాట. ఇది నార్మల్. ఈ పాయింట్ ఎక్స్ కామా వై అనుకోండి, ఎక్కడైతే నార్మల్ గీసామో కర్వ్ కి ఎక్స్ కామా వై అంటే ఇది మనకి ప్యారలల్ గా ఉంది దేనికి, ఈ లైన్ కి. ఈ లైన్ ఇది అనుకోండి, y ఈక్వల్ టు -2x అంటే అర్థం ఏంటమ్మా, స్లోప్ ఆఫ్ నార్మల్ అంటే -2. స్లోప్ ఆఫ్ నార్మల్ at that point is -2. ఫస్ట్ మనం స్లోప్ ఆఫ్ నార్మల్ టు ద కర్వ్ dy/dx అంటే ఎంత, దీని డెరివేటివ్ అంటే x సబ్స్టిట్యూట్ చేస్తాం, మాడ్యులస్ sin x. ఓకేనా, మాడ్యులస్ sin x. ఇది స్లోప్ ఆఫ్ టాంజెంట్ అమ్మా, ఇది స్లోప్ ఆఫ్ టాంజెంట్. స్లోప్ ఆఫ్ నార్మల్ అంటే పర్పెండిక్యులర్ స్లోప్ -1 బై స్లోప్ ఆఫ్ టాంజెంట్ అంటే -1 బై modulus sin x, that is equals to -2 given, అంటే ముందు ఈ x, y కనుక్కుంటే స్లోప్ తెలుసు, ఆ పాయింట్ కనుక్కోవచ్చు. therefore modulus sin x equals to 1/2. that implies sin x value ఎంత, sin x value అంటే +or-1/2. but given that x lies between pi and 3π/2, pi and 3π/2 అంటే మనకి given that pi less than or equal to x less than 3π/2, so x belongs to quadrant 3. x belongs to quadrant 3 అంటే sin x నెగటివ్ ఏ తీసుకోవాలి. therefore x equal to pi plus pi/6. pi plus pi/6 అంటే ఎంత, 7π/6. సో x వాల్యూ వచ్చేసింది, అంటే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో x వచ్చేసింది. సో therefore y అంటే ఇంటిగ్రల్, y అంటే కర్వ్ పైన ఉంటుంది ఒక పాయింట్ 0 to 7π/6. y అంటే ఏం లేదు, x తెలుసు మనకి, ఇక్కడ x బదులు పెట్టి లోపల కాదు ఇక్కడ లిమిట్స్, మాడ్యులస్ sin x dx. y వాల్యూ ఎలా ఇవాల్యుయేట్ చేయాలి, 0 to 7π/6 అంటే ఇది 0 to 7π/6 అంటే 7π/6 ఇక్కడ ఉంది, 7π/6 ఈ యాంగిల్ ఇక్కడ ఉంది అన్నమాట, 7π/6 అంటే ఇది. సో ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగటివ్, అంటే దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి. 0 to pi sin x dx ప్లస్ pi to 7π/6 నెగటివ్ ఉంటుంది, మాడ్యులస్ కదా. ఫస్ట్ 2 క్వాడ్రంట్స్ లో పాజిటివ్,
అండ్ దెన్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ నెగిటివ్. ఈ వాల్యూ ఇవాల్యుయేట్ చేస్తే మనకు y వాల్యూ వచ్చేస్తుంది. సో ఇదంటే మైనస్ ఆఫ్ cos x 0 to π. ఇది మైనస్ బయట రండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ దాన్ని కూడా cos x రాయండి. దిస్ సో దేర్ ఫోర్ మనకి మైనస్ ఆఫ్ cos π అంటే -1 ప్లస్ cos 7π/6 అమ్మ. cos 7π/6 అంటే cos of π plus π/6 third quadrant -√3/2 -√3/2 cos 7π/6 అంటే minus cos π minus of -1 plus 1 అంటే ఇది 2 plus 1 3 minus √3/2. సో y వాల్యూ అది. సో ఇంక x కామా y పాయింట్ వచ్చేసింది. p పాయింట్ ఏమవుతుంది? p పాయింట్ x అంటే ఎంత? 7π/6 కామా 3 minus √3/2. స్లోప్ ఆఫ్ నార్మల్ ఎంత? స్లోప్ ఆఫ్ నార్మల్ అంటే ఈ లైన్ స్లోప్ -2, దీని ప్యారలల్ గా ఉంది కదా. therefore ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అంటే y minus y1 equal to m into. so this is the equation of normal required. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ రిక్వైర్డ్. అట్లా మనకి టాంజెంట్స్ నార్మల్స్ అను మనకి ఇంటిగ్రేషన్ అప్లికేషన్స్ ఉంటాయి. ఈ రోజు డెరివేటివ్ ఆఫ్ ఇంటెగ్రల్ పైన మీకు అసైన్మెంట్ పంపిస్తాను. మీకు చాలా జాగ్రత్తగా మీరు అది అసైన్మెంట్ సాల్వ్ చేయండి. కాన్సెప్ట్ ప్లస్ అది పంపిస్తాను. మీరు ఏ రోజుకి ఆ రోజు మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని కలెక్షన్ చేసి పంపిస్తాను.